సూపర్ స్టార్ కృష్ణ చలనచిత్ర జీవిత విశేషాలని ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సూపర్ స్టార్ కృష్ణ అల్లు సీతారామరాజు సినిమా తర్వాత ఘోరమైనటువంటి ఫ్లాపులు చూశారు. పెద్ద హిట్ తీయాలనే తపన ఆయనలో కనిపించింది. బలమైన స్క్రిప్ట్ గురించి వెతుకుతున్నారు. జనగా పద్మాలయ బ్యానర్కి హిందీలో మంచి పట్టుంది. జితేంద్ర వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్. జితేంద్రకి క్లాస్మేటు మరి రాజేష్ ఖన్నా ఆ రోజు హిందీ పరిశ్రమలో ఒక సూపర్ స్టార్గా వెలుగుతున్న రోజులు. అతనికి నిర్మాతలతో మంచి బలీయమైన సంబంధాలు ఉన్నాయి. దర్శకులతో కూడా మంచి బలీయమైన సంబంధాలు ఉన్నాయి. మంచి స్టోరీ కావాలి, అది హిందీలో సక్సెస్ అయి ఉండాలి, అది తెలుగులో తీస్తే ఒక మంచి రీమేక్ అవుతుంది. రీమేక్లు ఆ రోజు బాగా రాజ్యం వెళ్తున్నాయి. రీమేక్ తీస్తే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రీమేక్ వల్ల విజయం సాధ్యం, ఖచ్చితంగా ఆడుతుందన్న నమ్మకం కూడా ఉంటుంది. అవసరమైతే నేటివిటీకి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. ఆ క్రమంలోనే వచ్చినటువంటి సినిమా ఉపకార్. అలాగే ఇంకో ఆప్షన్ కూడా వచ్చింది సూపర్ స్టార్ కృష్ణకి, అది మజ్బూర్. జితేంద్ర ప్రత్యేకంగా ఈ సినిమానే రికమెండ్ చేయడం జరిగింది. ప్రేమ్జీ అని చెప్పేసి ఈ సినిమాకి ప్రొడ్యూసరు, రవి టాండన్ ఈ సినిమాకి డైరెక్టర్. రవి టాండన్ ఎవరు అనుకుంటున్నారా? రవి టాండన్ ఎవరో కాదు, రవీనా టాండన్ వాళ్ళ ఫాదర్ అనమాట. రవీనా టాండన్ తర్వాత హీరోయిన్ అయింది. ఎంత గొప్ప పాపులారిటీ వచ్చిందో మీ అందరికీ తెలిసిందే. ఈ సినిమాని వాళ్ళు తీయమని చెప్పి సలహా ఇచ్చారు, జితేంద్ర ఇచ్చారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సన్నిహితులు కూడా చెప్పారు. కారణం ఏంటంటే ఈ సినిమాలో సస్పెన్స్ ఉంది, క్రైమ్ ఉంది, అలాగే ఒక రకమైన గొగ్గురుపాటు కలిగించే సన్నివేశాలు ఉంటాయి. పైగా ఇది హిందీలో సూపర్ డూపర్ హిట్ అయింది. దీని కనుక తెలుగు కనుక తీస్తే ఒక సూపర్ హిట్ ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పేసి చెప్పారు. కథాపరంగా చూస్తే అమితాబ్ బచ్చన్కి బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. బ్రెయిన్ ట్యూమర్ వల్ల అతను ఎలాగైనా సరే చనిపోతానని ఒక భ్రమలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ ఆపరేషన్ గురించి అనుకోకుండా ఒక హత్య కేసుని తన మీద వేసుకుంటాడు. వేసుకొని ఆపరేషను ఫెయిల్యూర్ అవుతుందని కదా అనుకుంటే అది సక్సెస్ అయి బతుకుతాడు. అప్పుడు తను ఇరుక్కున్న కేసు నుంచి, హత్యాయత్నం కేసు నుంచి ఎలా ఎవిడెన్స్లు గ్యాదర్ చేసి బయటపడతాడన్నదే ఈ సినిమా స్టోరీ. దీన్ని తెలుగులో రాజా అని చెప్పేసి సోన్ బాబు, జయసుధ హీరో హీరోయిన్లుగా రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చింది. ఒక మంచి విజయవంతమైన సినిమాగానే మిగిలింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఈ సినిమాకి ఆగిపోటు. హిందీలో ప్రాణ్ చేశాడు. ప్రాణ్ గాయపడి ఇంజురీస్తో రక్తం కారిపోతూ ఉంటే విలన్ని బయటికి వెళ్ళనివ్వకుండా రివాల్వర్తో ఆపే సన్నివేశం మనందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేస్తుంది. తెలుగులో ఈ క్యారెక్టర్ని సత్యనారాయణ చేశారు. రాఘగోపాలరావు విలను. రాఘగోపాలరావుని బయటికి పారిపోనివ్వకుండా రివాల్వర్ పట్టుకొని అలాగే కూర్చుంటాడు ఓ టేబుల్ పెట్టుకొని. రక్తం కారిపోతూ ఉంటుంది. చివరికి చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు రాఘగోపాలరావు పారిపోయినా సోన్ బాబు చేసి పట్టుకుంటాడు. ఇది సినిమా స్టోరీ. ఇదంతా విన్న సూపర్ స్టార్ కృష్ణకి ఈ కథ కూడా బాగుంది అని అనిపించింది. కానీ ఆయనలో తట్టినటువంటి ఆలోచన ఏంటంటే అప్పటికి మనోజ్ కుమార్ని సంప్రదించి ఉపకార్ సినిమాని తీసుకున్నారు. ఉపకార్ని ఆచార్య ఆత్రేయకి చేతిలో పెట్టారు. ఈ సినిమాని మీరు అద్భుతంగా మార్చండి, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చండి అని చెప్పారు. ఆయన కొన్ని నెలల పాటు ఈ స్క్రిప్ట్ మీదే కూర్చొని చివరికి కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతే అప్పుడు మహారథికి ఈ స్క్రిప్ట్ అప్పచెప్తే పాడి పంటలు అని చెప్పేసి ఈ సినిమాని రూపొందించారు. ఇప్పుడు ఆయన ఎంచుకున్న అంశం ఏంటంటే పాడి పంటలు, పల్లిసీమలు బాగుంటేనే మనం భారతదేశం బాగుంటుంది. పైగా మనోజ్ కుమార్ ఎప్పుడు కూడా భారత సంస్కృతిని, భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పే చిత్రాన్ని తీశారు. తను కూడా ఎందుకు తీయకూడదు? తను అలా తీసి ఎందుకు తెలుగులో ఇట్టు కొట్టకూడదు? క్రైమ్ ఎలిమెంట్నే పెట్టుకొని తన జీవితంలో ఎన్నో క్రైమ్ సినిమాలు చేశారు. దానివల్ల ఈ సూపర్ హిట్ కనుక కొడితే తనకున్న గొప్పతనం ఏంటి? కాదు కదా. తన సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కనిపించాలి, కృష్ణ వ్యక్తిత్వం కనిపించాలి, సామాజిక అంశం కనిపించాలి, రైతుల కష్టాలు కనిపించాలి, రైతుల కన్నీళ్ళు కనిపించాలి, అలాగే పల్లిసీమల గురించి తెలియాలి. ఆ రోజుల్లోనే మరి శ్రమదానం దాని గురించి అందులో చెప్పడం జరిగింది. జన్మభూమి
జన్మభూమి గురించి చెప్పడం జరిగింది. ఈ 2 కాన్సెప్ట్స్ తర్వాత కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. ఇలాంటి చేస్తే మనం చిరస్థాయిగా నిలబడిపోతామని చెప్పేసి మజ్బూర్ సినిమాని పక్కన పెట్టేసి అప్పుడు పాడి పంటల సినిమాని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు కూడా సన్నిహితులు చెప్పారు, మీరు మరొక ఫ్లాప్లోకి వెళ్ళబోతున్నారు. ఈసారి ఫ్లాప్ కనుక ఎదురైతే మీరు సినిమా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవలసి ఉంటుంది. మా మాట వినండి అని చెప్పినా కూడా ఆయన ఏమాత్రం సంకోచించలేదు, వెనకడుగు వేయలేదు. నాకు క్రైమ్ ఉన్న కథ అక్కర్లేదు, నేను సామాజిక అంశాన్నే తీసుకుంటాను మొండి పట్టుదల. ఆ మొండి పట్టుదలతోనే పాడి పంటల సినిమా తీశారు. అక్కడ కూడా మళ్ళీ ఒక అవరోధం ఎదురైంది. పాడి పంటల సినిమా తీసేటప్పటికి కృష్ణకి మార్కెట్ లేదు. సినిమా థియేటర్లు కూడా ఏసీ థియేటర్లు రాలేదు. ఎక్కడెక్కడో మారుమూల థియేటర్లు పడ్డాయి. ఓ పక్కనేమో విపరీతమైన కాంపిటీషను. ఎన్టీ రామారావు వేములవాడ భీమకవి వస్తోంది. మరో పక్కన సోన్ బాబు సినిమా పిచ్చిమారాజు వస్తోంది. మరో పక్కన అక్కినే నాగేశ్వరరావు మహాకవి క్షేత్రయ్య వస్తోంది. మళ్ళీ నవయుగ ఫిల్మ్స్ వాళ్ళు చెప్పారు, కృష్ణ వాళ్ళందరూ కూడా చాలా పెద్ద హీరోలు, మంచి స్థితిలో ఉన్నారు, నువ్వేమో ఫ్లాపుల్లో ఉన్నావు, వద్దు కాసేపు ఆగు, కొన్నాళ్ళాగిన తర్వాత రిలీజ్ చేద్దామంటే నా సినిమా మీద నాకు నమ్మకం ఉంది, ఎవరు అడ్డొచ్చినా ఏ ఎదురొచ్చినా నేను మాత్రం ఆగను, నా సినిమా ఆడుతుంది అని చెప్పేసి రిలీజ్ చేశారు. మీరు చెప్తే నమ్మరు, మంచి సినిమా థియేటర్లు లేవండి పాపం. కేవలం నాన్ ఏసీ థియేటర్లు, మారుమూలున్న థియేటర్లు, అలాంటి థియేటర్స్ పడినా కూడా మొక్కబోని ధైర్యంతో పాడి పంటల సినిమా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ప్రతి చోట కూడా విజయడంక మోగింది. మరి ఉపకార్ సినిమా ఏ విధంగా ఆ రోజు హిందీలో హిట్ అయిందో మన సంస్కృతిని చాటి చెప్పే చిత్రంగా పాడి పంటలు నిలిచింది. మన జన్మభూమి బంగారు భూమి అనే పాట ఇప్పటికీ కూడా అందరిలో కూడా మెదులుతూ ఉంటుంది. అలాగే ఇరుసులేని బండి ఈశ్వరుడి బండి అనే పాట కూడా పల్లెటూళ్ళలో చాలా ఇష్టమైనటువంటి గీతంగా పాడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఎడ్ల పందాలు. ఇది బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో తీశారు గుంటూరులో. ఇప్పటికీ కూడా బెనహర్ సినిమాలో ఎంత అద్భుతంగా ఉంటుందో అంత స్థాయిలో ఈ ఎడ్ల పందాలు కూడా ఉంటాయని ఆ రోజుల్లో సినీ చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఏదైనా సరే సూపర్ స్టార్ కృష్ణలో ఉన్న గుణం ఏంటంటే విజయం ఏదైనా ఊరికే వస్తుంది అంటే దాని జోలికి వెళ్ళరు. విజయాన్ని ఆయనే తెచ్చుకుంటారు. దానికి ఉదాహరణ మజ్బూర్ సినిమాని వదిలేయటమే. ఆ తర్వాత మజ్బూర్ సినిమాని సోన్బాబు తీసి విజయం అందుకున్నారు. ఏది ఏమైనా సరే సూపర్ స్టార్ కృష్ణలో ఉన్న ఈ గుణం ఎంతమందికి తెలుసు? బహుశా అభిమానులకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఈ విషయం మీరు విన్న తర్వాత మీకేమనిపించింది? ఇలాంటి గట్స్ ఉన్నటువంటి కథానాయకుడు మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే వీళ్ళ పాజిటివ్ యాటిట్యూడు ఇంకా పెరుగుతుంది కదా, పెరిగిందా? మీ అభిప్రాయాలు ఖచ్చితంగా నాకు తెలియచేయండి. ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది అలర్ట్స్ రూపంలో మీకు అందుతుంది. అలాగే మీ దీవెనలు కూడా నాకు ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే కావాలి. మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.